శంకరాచార్యమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠం వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాము. అర్ధరాత్రులయందఘోరీలడుగులుంచుట చూడు, యమున ఒడ్డున వటము చెంగట అలరు కుంజము గంచు, యమున ఒడ్డున పొదల లోపల అలరు దృశ్యము చూడు, పూల తేనెల వ్రాసి పెట్టిన పుస్తకం ఒకటున్నది, నాకు దొరకెనున్ననే అది నందనందను కరుణచే. రాధికా రాసనాయిక రాధికా రత్నాంగుళీయక ముద్రతో నాకు దొరకెను నిన్ననే అది నందనందను కరుణచే. యమునా నది ఒడ్డున వటము దగ్గర పొదలలో ఒక పుస్తకం దొరికిందయ్యా నాకు. అతి రహస్యం అతి రహస్యం అతి రహస్యము దానిలో, పాతకాల పురుకులున్నవి ప్రేమ వేద పురుకులున్నవి పాతకాలము నాటివి. అతి రహస్యం ఆ పుస్తకంలో ప్రేమ వేదపు మంత్రాలు ఉన్నవయ్యా. రాసమండలిలో ప్రవేశము నాకు గలుగుట చేతనే దాని వింటిని నా అదృష్టము దేవి రాధిక కరుణచే. పరమేశ్వరి అయిన రాధాదేవి కరుణ వల్ల రాసమండలిలో నాకు ప్రవేశం కలిగింది. దానివల్ల రుక్కులు తెలుసుకోగలిగాను, ఆ పుస్తకాన్ని చూడగలిగాను. అలా బృందావన ధామం అంటే అది ప్రేమధామం, ప్రేమ తపస్సుకు నిలయం. తపస్సు ఎట్లా చేయాలి అని అంటే బృందావన యోగులను చూడాలి. బృందావన ధామంలో పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలు, కృష్ణుడు అవతరించిన చోట్లు, రాధాదేవి నివసించిన చోట్లు, వాళ్ళ ప్రేమ విహారాలు జరిగినటువంటి ప్రదేశాలు అత్యంత పవిత్రమైనవి ఎన్నో ఉన్నాయి అక్కడ. ఆ ప్రాంతంలో సంచరించాలి, ఆ భూమి మీద అడుగు పెట్టాలి. జీవన సాంధ్య వేళలను చిత్తము సర్వం ఆసరమ్య బృందావన కాననాంతరములం తిరుగాడు వేళలన్. బృందావన కాననాంతరపు దారులలో తిరుగాడు వేళలన్ నీవిటు తెచ్చినావు జనని ఎదిలోకపు పట్టమిచ్చి నన్నే విధి చేయబూనితివో. నీదగు చిత్తము నాదు భాగ్యమున్. నేను ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి బృందావనంలో ఉండిపోదామని అనుకుంటే నన్ను తీసుకొచ్చి ఈ సింహాసనము, ఈ పీఠాధిపత్యము ఇవన్నీ ఎందుకు రాకమ్మా అంటే మౌనస్వామి నిన్ను కోరాడు. ఆయన అక్కడ ఉండు, నువ్వు కుర్తాళంలోకి పిలిస్తే నేను రానా, బృందావనం వద్దువు కానీ అన్నది తల్లి. పావన రసభావుకుల వాసములందున సూర్యపుత్రిక జీవన సిక్తమైన రససీమలయందున. ఆ మహనీయులైనటువంటి రసభావుకులు, రసికులు నివసించే చోటు బృందావనం. సూర్యపుత్రికా జీవన శక్త కుంజ కుట సీమలయందున రమ్య బృందావన కణనాంతర కనకాంబర సంచలదురన్ దేవి పదములంటిన ప్రదేశములన్ వెదుకాడి నృత్యదన్. పరమేశ్వరి అయిన రాధాదేవి అడుగుపెట్టిన చోట్లు ఆమె పాదముద్రలు ఎక్కడైనా ఉన్నాయా, అవి వెతుక్కోవటానికి నేను బృందావనం వెళుతుంటాను. ఇప్పటికీ ఉన్నాయి, కనిపిస్తాయి. అలా పరమేశ్వరి అయిన రాధాకృష్ణుల భక్తితో మహనీయులైనటువంటి బృందావన యోగులు
మహాసిద్ధులు, హరిదాస్ మహారాజ్, హితహరివంశ మహారాజ్, రూపగోస్వామి, ఇలాంటి మహాపురుషులెందరో అక్కడ ఉండేవారు. హరిదాస్ మహారాజు వీళ్ళంతా మొఘల్ పాదుషాల కాలం నాటి వాళ్ళు. హరిదాస్ మహారాజ్ చాలా గొప్ప గాయకుడు. తాన్సేన్ పేరు మీరు వినుంటారు. అక్బర్ పాదుషా దగ్గర సంగీత విద్వాంసుడు తాన్సేన్. తాన్సేన్ ఒకరోజు అక్బర్ అడిగాడు, తాన్సేన్, ప్రపంచంలో నీకంటే గాయకులు ఎవరైనా ఉన్నారా అంటే, ఉన్నారు పాదుషా. ఎప్పుడు చెప్పలేదు ఏమిటయ్యా నువ్వు అంటే, పిలిపిద్దాము, పిలిపించి మంచి పాట కచేరీ చేయిద్దాము, ఆయనకు రత్నాభరణాలు ఇద్దాము, ధనం ఇద్దాము, అగ్రహారాలు ఇద్దాము అన్నాడు అక్బర్ పాదుషా. అంటే ఉన్నారు పాదుషా, మా గురువు గారు హరిదాస్ మహారాజ్ ఎక్కడ ఉంటాడు? ఆయన బృందావనంలో ఉంటాడు. అయితే పిలిపించు, ఆయన రాడండి. ఆయన ఎక్కడికి రాడు బృందావనం విడిచిపెట్టి. నేను ఈ దేశానికి చక్రవర్తినయ్యా, నేను ఆహ్వానిస్తే రాడండి. ఆయన ఎవరి దగ్గర ఏమీ తీసుకోడండి. ఏ కురోటి దొల గోటి ఇవేనండి. ఓ గోచి పెట్టుకుంటాడు, ఈ గోచి తడి పారేసుకుంటాడు. ఎవరైనా ఇస్తే ఒక్క రొట్టె తీసుకుంటాడు, అంతే. అంతటి వాడైతే మనమే చూద్దాం పదా అన్నాడు. ఇలా వస్తే ఆయన చూడడండి, మీ సైన్యము, అట్టహాసము, కిరీటము వద్దు, ఫకీర్ వేషం వేసుకొని పోదాము అన్నాడు. అక్బరు తాన్సేన్ ఫకీర్ల వేషం వేసుకొని వెళ్ళారు. తాన్సేన్ శిష్యుడు కాబట్టి గుర్తుపట్టాడు. తాన్సేన్, చాలా కాలం అయిందయ్యా, ఏం చేస్తున్నావు అన్నాడు. నేను చిన్న ఉద్యోగం చేసుకుంటున్నానండి. ఈ దేశాన్ని అక్బర్ అని పాదుషా ఉన్నారండి, పరిపాలిస్తున్నారండి. ఆయన దగ్గర పాటలు పాడే ఉద్యోగం అండి నాది. బాగానే జీతం ఇస్తున్నారండి, హాయిగానే ఉన్నాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నాడు. ఆ మధ్య పాదుషా అడిగారండి, సంగీతానికి ఏదైనా మహిమలు ఉన్నాయని కొందరు అంటారు, పాడితే కొన్ని అద్భుతాలు జరుగుతాయని, నువ్వేమన్నా అద్భుతాలు చూపించగలవా అని ఆయన నన్ను అడిగాడు. నేను తమ దగ్గర దీపక రాగం నేర్చుకున్నాను, దీపక రాగం పాడాను, దీపాలు వెలిగినాయి. అగ్గిపెట్టె లేకుండా ఏమీ లేకుండా దీపాలు వెలిగినాయి. ఆశ్చర్యపడి నాకు బహుమతులు ఇచ్చాడు. అయితే దీపక రాగం పాడిన తర్వాత నాకు లోపల మంట పుట్టడం మొదలుపెట్టింది. అగ్ని జ్వాలలాగా లోపలంతా మంటలు పుడుతున్నాయి. అది మేఘమల్హార్ రాగం పాడితే ఆ మంటలు తగ్గుతామని నాకు తెలుసు. నేను మీ దగ్గర మేఘమల్హార్ రాగం నేర్చుకోలేదప్పుడు గుజరాత్లో ఒక ఆవిడకు ఆ రాగం వచ్చు, ఆ పాట పాడించుకొని విన్నాను నేను. ఆమె కూడా ఢిల్లీలో ఉంటే సగం తగ్గింది కానీ మిగతా సగం తగ్గలేదు. అందుకని తమ దగ్గరికి వచ్చాను. మీరు పాడితే వినా బాధ పోగొట్టుకోవాలి, ఆ రాగం నేర్చుకోవాలి, దీనికోసం వచ్చాను అన్నాడు. సరేలే, మంచిది ఉందన్నాడు. ఆయన పాడినప్పుడు వినాలే. ఆయన ఎవరైనా పాట పాడమంటే పాడడు. ఆయనకి బుద్ధి పుట్టాలా, భావావేశం రావాలే, పాడతాడు. పాడాడు. ఆయన పాడినప్పుడు విన్నారు. అక్బర్ చక్రవర్తి పరవశించిపోయినాడు. ఇంత అద్భుతమైన పాటలు పాడేవాడు, మహావిద్వాంసుడు, మహనీయుడు ఆయన. మహారాజ్, మీ పాటలకు నేను చాలా పరవశించిపోయినాను. మీకు ఏదైనా సేవ చేయాలనుంది. నన్ను ఏదో ఫకీరని అనుకోకండి, ఏదైనా చెయ్యగలను నేను అన్నాడు. తెలుసు అక్బర్ పాదుషా, నువ్వు పాదుషాను తెలుసు, నాకేం అక్కర్లేదు. కాదు, మీరు ఏదైనా తీసుకోవాలి, చెయ్యాలి. అయితే ఒక పని చెయ్యి, మరీ ఇంత బతిమలాడుతున్నావు. నేను స్నానం చేసే చోట, అది స్నాన ఘాట్, అది అక్కడ ఒక ఇటుక విరిగిపోయింది ఆ మెట్ల మీద. ఆ విరిగిపోయిన ఇటుక బాగు చేయొచ్చు అన్నాడు. దేశాన్నేలే పాదుషాన్ని పట్టుకొని ఇటుక ముక్క పెట్టించమంటాడేనా? అది ఏమిటి మహారాజ్, ఇలాంటి కోరిక కాదయ్యా, అక్కడికి వెళ్ళు, ఆ ఇటుక ముక్క ఎట్లా ఉంటే అట్లాంటి ఇటుక ముక్క పెట్టించు అన్నాడు. అతడు అక్బర్ వెళ్ళి చూస్తే అక్కడ అది పెద్ద వజ్రపు తునక. అంత వజ్రపు తునక కావాలంటే తన దేశంలో లేదు, తన దగ్గర లేదు. 10 వజ్రాలు అతికితే అంత వస్తుందేమో తెలియదు. మహారాజ్, అసాధ్యమైన కోరిక ఇది. నేను ఈ పని చెయ్యలేను, ఇంకేదన్నా చెప్పండి అన్నాడు. సరే, ఇంకోటి అడుగుతాను, అది చెయ్యి. బృందావనం నిండా కోతులు ఉన్నాయి. ఇప్పటికి కూడా బృందావనం అంతా కోతులే. అవి పండ్లు, బిస్కెట్లు ఏవైనా ఉంటే తీసుకెళ్తాయి. మీరు ఎవరైనా ఇవ్వలేదు అనుకోండి, మీ కళ్ళజోడు ఆకెళ్తుంది. మీరు ఏదైనా బిస్కెట్లు ఇస్తే ఆ కళ్ళజోడు కిందికి పడేస్తుంది. ఒకసారి అదే ఇది చేతలు పారేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి బృందావనం వెళ్తే కోతుల విషయంలో. కోతులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని మీ భటులు వాటిని చంపుతున్నారయ్యా.
ఇక్కడ ప్రతి కోతి హనుమంతుడే. అందువల్ల కోతులను ఎవరు ఏమీ చేయరాదు, ఫర్మాన జారీ చేయన్నాడు. ఏం చేస్తాడు? ఫర్మాన జారీ చేశాడు అక్బరు. ఇలా బృందావన ధామంలో ఉండేటువంటి యోగులు, మహాపురుషులు, మహితాత్ములైనటువంటి వ్యక్తులు, ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క యోగి, అతడి జీవిత చరిత్ర చూస్తుంటే ఎంత మహనీయులు వీళ్ళు, ఎంత మహాపురుషులు వీళ్ళు, ఎంత దివ్య ప్రేమతో సాధించారు. బృందావనంలో ఎవరైనా ఉపవాసం ఉండి తపస్సు చేస్తామంటే ఒప్పుకోరు. ఉపవాసాలు ఉండడానికి వీల్లేదు. శరీరానికి కావలసిన ఆహారం తీసుకో, అత్యాహారమే తీసుకోవద్దు, కానీ మామూలు ఆహారం తీసుకో, ప్రేమ తపస్సు చేయి అని అంటారు. అందువల్ల అటువంటి ప్రేమ తపస్సు చేసే మార్గం మహనీయులైనటువంటి ఆ సిద్ధపురుషులు హరిదాస్ మహారాజ్ చూపించాడు. హిత హరివంశ మహారాజ్, ఆయన చరిత్ర ఇంకా అద్భుతమైనటువంటిది, చాలా పరమాశ్చర్యకరమైనది. మనుషులను మార్చడంలో ఆ రోజుల్లో నరవాహనుడని ఒక మహాక్రూరుడైనటువంటి వాడు ఉండేవాడు. చిన్న దొంగగా బయలుదేరి పెద్ద ముఠా చేర్చుకొని దోపిడీలు చేసి, ఆ దోపిడీలకు డబ్బులు సంపాదించి గ్రామాలు ఆక్రమించి వాడు చిన్న రాజుగా తయారైనాడు ఆ నరవాహనుడు. మహాక్రూరుడు ఎన్ని వందల వేల మందిని చంపాడో తెలియదు. అతడు ఒకరోజు యమున ఒడ్డున కూర్చున్నాడు. ఏదో భజనలు వినిపిస్తున్నాయి. ఎవటరా భజనలు చేస్తున్నాడు, ఏం పని లేనివాడు. అక్కడ హితహరివంశ మహారాజు ఉన్నారండి, ఆయన భజనలు చేస్తున్నారండి. వీళ్ళకు పని బాట లేదు, దేవుడి పేరు చెప్పి కాలక్షేపం చేస్తుంటారు. వాడిని పట్టరాయి చూద్దాం, ఏమిటో నాకు తలకాయ నొప్పిగా ఉంది వాడి భజనలు వింటుంటే అన్నాడు. నలుగురు భటులు వెళ్ళారు, రాలే. గంటలు గడిచినాయి, రాలేదు. ఇంకో నలుగురిని పంపించాడు. వార్త వచ్చింది, ఆ నలుగురు భటులు ఆయన భజనలు విని మారిపోయి వాడు కూడా భజనం చేస్తూ కూర్చున్నారు, అక్కడ ఆయనకు సేవలు చేస్తున్నారు. అప్పుడు ఆ మంత్రిని ఒకరిని పిలిచాడు. ఏమి రాయిది, ఏమిటిదంతా అంటే, అక్కడికి పోయిన వాళ్ళంతా మారిపోతున్నారండి, అక్కడికి ఎవరిని పంపించకుండా ఉంటే మంచిది అన్నాడు. అదేమిటి మారిపోవడం ఏమిటి, ఏం అంతటి వాడా ఆయన? ఏమోనండి, పోయిన ప్రతివాడు అక్కడే ఉండిపోతున్నాడండి, ఆయనకు సేవ చేస్తున్నారండి. భటులంతా ఇట్లా పోతే ఎట్టనండి, మనమే వెళదాం పద. ఏమిటో వాడి సంగతి ఏమిటో చూస్తాను. ఏమిటా భక్తి ఏమిటి, మనుషులు మారటం ఏమిటి? నదిని దాటాడు, ఆయనే స్వయంగా వెళ్ళాడు. ఇప్పుడు చెట్టు కింద ఒకతను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా గురువు గారు నేనేదో చిన్న తప్పు చేశానండి. ఏమి తప్పు చేశావు? ఆయన రోజు అడవికి వెళ్ళి పూలు అన్నీ తీసుకొస్తారండి, కట్టెలు కూడా ఆయనే మోసుకొస్తారండి, ఆయన వంట చేస్తారండి, దేవుడికి ప్రసాదం చేస్తారండి. నేను ఒకరోజు స్వామి మీరు గురువు గారు, మీరు మొయ్యటం ఏమిటి, నేను మోస్తానని కట్టెలు తీసుకోపోయినానండి. ఉదయం నాకు సేవ చేసుకునే అవకాశాన్ని నువ్వే ఒకటి పోగొట్టడానికి నా ఆశ్రమానికి రావద్దు పో అన్నాడండి. అందుకని ఏడుస్తున్నానండి. ఇదేమి గురువురా, నువ్వు సేవ చేస్తానంటే సేవ చేయించుకోకుండా ఆయనే సేవ చేస్తానంటాడు. పద అని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి రాధేశ్యాం రాధేశ్యాం శ్యాం శ్యాం రాధే రాధే భజన జరుగుతున్నది. ఆ మధ్య ఒక బృందావన యోగిని అడిగారు. ఆయన 108 సంవత్సరాలు జీవించాడు మన్మోహనుడి దాకా. మీ దీర్ఘాయువు యొక్క రహస్యం ఏమిటి అని అడిగారు. నేను రోజు ఒక గంటసేపు రాధేశ్యామని భజన చేస్తానండి, అదే నా జీవిత రహస్యం అండి, దీర్ఘాయువు యొక్క రహస్యం అండి అన్నాడు. ఆ మాటలు వింటున్నాడు. రాధేశ్యామని ఆయన హితహరివంశ మహారాజు పాడుతున్నాడు, భజనలు చేస్తున్నాడు, అందరూ భజన చేస్తున్నారు. నిల్చున్నాడు. ఉన్నట్టుండి వీడికి కన్నీళ్లు రావటం మొదలుపెట్టినాయి, ఒళ్ళు కంపించడం మొదలుపెట్టింది. దిగ్భ్రాంతి చెందాడు, పరవశించిపోయినాడు. పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఏమి నరవాహన, ఎందుకు వచ్చావయ్యా? నేను పరమ క్రూరుణ్ణి స్వామి, కొన్ని వేల మందిని చంపాను. మిమ్మల్ని చూస్తుంటే నాకేదో మార్పు వచ్చింది, నేను పాపం చేశానని అనిపిస్తున్నది. నాకు సహాయం చేయండి, నన్ను ఉద్ధరించండి అన్నాడు. తెలుసు, నువ్వు సంపాదించిన ఆస్తినందరినీ వాళ్ళ కుటుంబాలకు ఇచ్చిరా. వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఎవరూ బతికి లేకపోయేటైతే బీదలకు ఇచ్చేసేయి. అన్నీ వదిలి ఇక్కడికి వస్తే అప్పుడు నీకు కృష్ణ మంత్రం చెప్తా, రాధా మంత్రం చెప్తా అన్నాడు. వాడు అన్నీ వదిలేసి వచ్చాడు. నరవాహనుడి చరిత్ర బృందావన గాథల్లో పరమాద్భుతమైనదిగా చెప్తారు. హిత చౌరాసి అన్న గ్రంథంలో నరవాహనుని గురించి, అతడి వినయాన్ని, భక్తిని, మార్పుని గురించి ఒక పాట కూడా ఉంది హితహరివంశ మహారాజ్ రచించినటువంటి గ్రంథాలలో.
అటువంటి మనుషులను మార్చే శక్తి, దుర్మార్గులను మార్చే శక్తి, అపూర్వమైనటువంటి ప్రభావం ఉన్న ప్రేమ యోగులు బృందావన భక్తులంటే అటువంటి ఆ బృందావన ధామాన్ని చూడండి, ఆ తపస్సు కూడా నేర్చుకోండి, జీవితాలు తరింపజేసుకోండి. శుభమస్తు. నారాయణ నారాయణ.